హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాష టైలరింగ్ ఇన్స్టిట్యూట్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. చాలా గ్యాప్ వచ్చేసింది, 1 మంత్ పైగా అయిపోయింది మనం క్లాస్ స్టార్ట్ చేసి. ఇప్పుడు బేసిక్ క్లాసెస్ అయ్యాయి కదా మనకి. మనం పేపర్ కటింగ్లోకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి, మెజర్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనం బ్లౌజ్ మార్కింగ్ చేయడం, నెక్స్ట్ కటింగ్ చేయడం అనేది ఎలా మెజర్ చేయాలనేది ఇప్పుడు ఈ క్లాస్లో మీకు చూపిస్తాను. ఫాలో అవ్వండి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. ఫస్ట్ బ్యాక్, తర్వాత నుంచి అలా స్టెప్ బై స్టెప్ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. 3-4 డేస్కి అప్లోడ్ చేస్తాను. ఇది సైజ్ బ్లౌజ్ అండి. ఇది సైజ్ బ్లౌజ్ ఎలా తీసుకోవాలి, మీ దగ్గర ఏ బ్లౌజ్ అయితే ఉందో ఆ బ్లౌజ్ మాత్రం తీసుకొని మెజర్ చేద్దాము. ఇది సైజ్ బ్లౌజ్. మనం మెజర్ చేసేటప్పుడు ఏంటంటే కామన్గా అందరూ బయట అంటే మెయిన్ క్లాత్ వైపు మెజర్ చేస్తారు, కానీ మనం రివర్స్లో చేద్దామండి. రివర్స్లో ఫోల్డింగ్ బ్లౌజ్ రివర్స్ చేసి మెజర్ తీసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి వస్తాయి. ఇది షోల్డర్ కదండి. ఈ షోల్డర్ నుంచి మనం బాడీ హైట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ ఇప్పుడు చెప్తాను. బ్యాక్ పార్ట్ అనేది చూసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్స్ మనం టేప్లో ఇంచెస్లో తీసుకోవాలండి. ఏ మెజర్మెంట్ అయినా ఇంచెస్లోనే తీసుకుందాం మనం. ఆల్రెడీ మీకు ఫర్దర్ క్లాస్లో చెప్పాను ఇంచెస్లో కొలుచుకోవాలి ఏ మెజర్మెంట్ అయినా అని. ఇది షోల్డర్ కదండి. ఇది షోల్డర్ నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది స్టార్ట్ చేయాలి. షోల్డర్ నుంచి టేప్ పెట్టి స్ట్రైట్గా అక్కడ డాట్ ఉంటుంది, బ్యాక్ డాట్, అక్కడ వరకు కొలుచుకోవాలండి. ఇది బాడీ హైట్ అంటే బ్యాక్ పార్ట్ నడుము హైట్ అండి. ఈ నడుము పొడుగు ఎంత ఉన్నది చూసుకోవాలి మనం. షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఆ బ్యాక్ డాట్ వరకు పెట్టుకోవాలి టేపు. పెట్టిన తర్వాత అది ఎంత అయితే వస్తుందో అంతకే మీరు కౌంట్ చేయండి. 15 వచ్చింది, 15 వచ్చింది. షోల్డర్ నుంచి బ్యాక్ డాట్కి తీస్తే 15 వచ్చింది మనకి. పొడుగులో ఎప్పుడు ఎంత వస్తే మీకు 14 రావచ్చు, 13 రావచ్చు, 15 కూడా రావచ్చు, 16 రావచ్చు. ఎంత వస్తే దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. 15 వచ్చింది కదండి. ఇప్పుడు 15కి నేను ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అది మనం నడుం బెల్ట్కి, చేతి పని అంటే మనం మెడ ముక్క తిరగేయడానికి ఈ 1/2 ఇంచ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? పొడుగులో ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత నడుం లూజ్ చూసుకుందాం. ఈ కటింగ్స్ ఉన్నాయి కదండి, స్టిచ్చింగ్స్. ఆ స్టిచ్చింగ్స్కి చూసారా, అవి 2 ఖర్చులు కలిపి ఫోల్డింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత అదేంటంటే ఫ్రంట్ అనేది లోన్కి ఉండేటట్టు ఫోల్డింగ్ పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది మెజర్ చేయడానికి. ఫ్రంట్ అనేది లోన్కి ఫోల్డింగ్ అయ్యేటట్టు పెట్టుకోండి. ఇది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ నుంచి ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా చివరి వరకు టేప్తో కొలుచుకోండి. అక్కడి నుంచి చివరి వరకు ఎంత వస్తుందో. నాకు 10.5 వచ్చింది. ఆ 10.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి లూజ్లో ఆ డాట్స్ కోసం. ఓకేనా? మనం ఎంత వచ్చిందో లూజ్ అనేది చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ పొడుగులో, నడుము పొడుగులో 1/2 ఇంచు, లూజ్లో 1 ఇంచ్ పెట్టుకోవాలి. లూజ్లో ఎందుకంటే మనం డాట్స్ వేయాలి కదండి, బ్యాక్ డాట్స్, దానికి. ఓకే, ఇప్పుడు పేపర్ కటింగ్ మార్కింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఫోల్డింగ్ వైపు తీసుకోండి పేపరు. రైట్ సైడు ఓపెన్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ ఉండాలి. ఫోల్డింగ్ వైపు మనం బాడీ మెజర్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి. నేను 15.5 వచ్చింది కదండి బ్యాక్ పార్ట్. నేను 15.5 కింద నుంచి పెట్టుకుంటున్నాను. పైన ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ చేయండి. నెక్స్ట్ కొంత దూరం వెళ్ళాక అదే 15.5 మార్కింగ్ చేయండి. కొంచెం దూరంలో, దీనికి మెజర్మెంట్ అంటే ఏముండదు ఎంత దూరంలో అని, కొంచెం దూరంలోని మీరు మళ్ళీ అదే 15.5 పెట్టుకుంటే స్ట్రైట్ లైన్ అనేది మీకు ఈజీగా గీసుకోవడానికి అవుతుంది. ఎందుకంటే 2 మార్కింగ్ లేకపోతే మీకు లైన్ గీసేటప్పుడు అయితే పైకి లేకపోతే కిందకి అయిపోవచ్చు. నెక్స్ట్ నడుము లూజు 10.5 వచ్చింది నాకు. 10.5కి మనం 1 ఇంచ్ కలుపుదాం. డాట్స్ కోసం 1 ఇంచ్ కలపాలి.
11.5 వచ్చింది. ఇదే 11.5 మళ్ళీ కొంచెం పైకి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు మీదనైతే ఎలాగ చేసామో అదే విధంగా 11.5 మళ్ళీ కొంచెం పైకి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు లైన్స్ గీసుకుందామండి. స్ట్రైట్ లైన్స్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడానికి. స్ట్రైట్ లైన్ అనేది మీకు టేప్తో చూపిస్తాను. బిగినర్స్ అయితే కొంచెం స్కేల్ యూస్ చేయండి, టేప్ వాడడం రాని వాళ్ళు. మీరు ఆల్రెడీ టచ్ ఉంది అన్న వాళ్ళు మాత్రం టేప్తో ఎలా గీయాలనేది నేర్చుకోండి. ఆల్రెడీ అంటే మనం టేప్ అయితే క్యారీ చేయగలం, కానీ స్కేల్స్ అంటే విరిగిపోతూ ఉంటాయి కదా, అందుకు మీకు టేప్తో ఎలా గీయాలనేది చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్ లైన్స్ గీసుకోండి టేప్ తోటి. తీసిన తర్వాత మనం నడుం పొడుగు, మెడ, భుజం, చంక లూజు అన్నీ మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా చూస్తూ ఉండండి. మనం ఖర్చు ఆల్రెడీ ఫోల్డింగ్ పెట్టేసి ఉంచాం కదండి, ఆ వచ్చే సెంటర్ పాయింట్ నడుం పొడుగు అవుతుంది. అక్కడి నుంచి మెడ వస్తుంది, భుజం, చంక. ఈ 2 ఫోల్డింగ్స్ 2 ఖర్చులు ఒక దగ్గర పెడితే సెంటర్కి ఫోల్డింగ్ వస్తుంది, అది నడుం పొడుగు అండి. ఆ నడుం పొడుగు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఫోల్డింగ్ వైపు మనం హైట్ తీసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేయాలి. ఆల్రెడీ హైట్ తీసుకున్న దగ్గర ఏం చేసాము, 15.5 తీసాం. ఆ 15.5కి కింద నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అది అలా వదిలేయండి. ఆ లీవ్ చేసేయండి. అలాగా ఆ లీవ్ చేసిన దగ్గర నుంచి మనం మార్కింగ్ చేద్దాం. అక్కడి నుంచి నడుం పొడుగు పెట్టి మెడ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే మెడని పెడుతూ తిప్పుతున్నానో అదే విధంగా చేతితోటి అడ్జస్ట్ చేస్తూ మెడని మార్కింగ్ చేయండి. నేను ఇది ఏ విధంగా చూపిస్తున్నానో చూడండి ఒకసారి. మనకు మెడ కరెక్ట్గా రావాలంటే చూడండి ఎలా పట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫింగర్స్తో అడ్జస్ట్ చేస్తూ మార్కింగ్ చేయాలి. షోల్డర్ ఉంది కదండి, ఆ షోల్డర్కి కుట్టికి ఒక 1/2 ఇంచు పైకే మార్కింగ్ చేసుకోవాలి. లైన్ ఆ 1/2 ఇంచు లైన్కి ఎక్కడైతే టచ్ అయిందో అక్కడికి మార్కింగ్ చేయండి. అది మెడ వస్తుంది మనకి. మెడ మామూలుగా ఏంటంటే బండ గుర్తులాగా ఒక 2.5 అలా పెట్టుకోండి అంటారు. కొంతమందికి 2.5 సరిపోతూ ఉంటుంది, కొంతమందికి షోల్డర్స్ జారుతాయి కాబట్టి ఈ విధంగా మనం మెజర్ చేసుకుంటే అది అయితే 2.5 రావచ్చు, లేకపోతే 2.25 అంటే 2.5 కూడా రావచ్చు. పర్లేదు 2.5, 3 అంటే తాళ్ళు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకుంటాము అనుకున్న వాళ్ళైతే 2.5, 3 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేయండి. నేను చూపిస్తున్నాను చూసారా, పట్టుకొని అక్కడికి మార్కింగ్ చేయండి. ఎక్కడైతే ఆ లైన్లో షోల్డర్ టచ్ అవుతుందో అక్కడికి మార్కింగ్ చేయండి. అక్కడి నుంచి షోల్డర్ పెడదాం. మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి షోల్డర్ పెడుతున్నాను చూడండి. ఎక్కడికైతే ఖర్చుతో సహా వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసి అసలు కొలత, దానికి ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కానీ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా తీసుకుంటే మనకి మెడకి ఖర్చు అనేది ఉంటుంది, మెడ అతకడానికి. తర్వాత ఈ ఖర్చు భాగం ఉంది కదండి, ఈ ఖర్చు భాగంని హ్యాండ్ ఫోల్డింగ్ చేసి అది ఆ చివర పెట్టుకోవాలి. ఈ చివర మన లైన్ ఆల్రెడీ గీసాం కదా నడుము లూజ్ దగ్గర, అక్కడ పెట్టుకోవాలి. ఇది కూడా ఒక 1/2 ఇంచ్ కిందన లీవ్ చేసేయండి. ఈ మెడ దగ్గర అయితే నడుము దగ్గర ఎలాగైతే లీవ్ చేసామో అదేవిధంగా ఖర్చు భాగం దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసి అక్కడి నుంచి ఆ లైన్కి స్ట్రైట్గా పెట్టండి మార్కింగ్ చేసి. ఇలా ఈ లైన్ మీద పెట్టి ఎక్కడికైతే ఖర్చుతో పాటు మార్కింగ్ వచ్చిందో అక్కడికి చిన్న డాట్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఆల్రెడీ మీకు చూపించాను, పొడుగులో 15 వచ్చింది, ఒక 1/2 ఇంచ్ కలపాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ కింద మార్కింగ్ చేసేసాను. అక్కడి నుంచి నడుము లూజు తీసాను, నడుము పొడుగు. ఇలా రెండు ఖర్చులు ఫోల్డింగ్ పెడితే మనకి నడుము పాటు సెంటర్ అనేది వస్తుంది. అక్కడికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి
ఆ నడుము పొడుగు ఎంత ఉందో మార్కింగ్ చేసి అక్కడి నుంచి మెడ అనేది ఇలా ఫింగర్స్తో సెట్ చేస్తూ లైన్కి ఎక్కడైతే టచ్ అవుతుందో షోల్డర్ కుట్టు భాగం అక్కడికి మార్కింగ్ చేయండి. అక్కడి నుంచి షోల్డర్ పెట్టి ఎక్కడి వరకు అయితే వస్తుందో కరెక్ట్ కొలత అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నెక్స్ట్ ఖర్చు భాగం ఇలా ఫోల్డింగ్ పెట్టాను. ఈ ఖర్చు భాగాన్ని చివరి పెట్టాను. ఆల్రెడీ 1/2 ఇంచ్ అక్కడ కింద లీవ్ చేసేమన్నాను కదా, కింద లీవ్ చేస్తాను. కిందన ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ అయిన తర్వాత ఇవన్నీ డ్రాయింగ్ వేసుకోవాలండి మనం. ఇప్పుడు ఇది చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు 2.5 రావచ్చు, 2.25. నాకు 2.25 వచ్చింది. అంటే షోల్డర్స్ జారకుండా ఉండాలని నేను అలా పెట్టాను. కింద మాత్రం మీకు బ్రాడ్ కావాలంటే 3 అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 2.45 అంటే 1/4 పెట్టుకోవచ్చు, 2.5 అయినా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. మనకి బ్రాడ్ వద్దు అంటే పైన ఎంత అయితే వచ్చిందో కిందను కూడా అంతే పెట్టండి. అంటే 2.25 వచ్చింది 2.5, అదేవిధంగా కిందను కూడా 2.5 పెట్టుకోండి. బ్రాడ్ కావాలి అంటే మీరు 2.5 పెట్టచ్చు, 1/4 పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ కిందన 1/4 పెట్టాను. ఆ 1/4కి 2.5 నుంచి 1/4కి స్ట్రైట్ లైన్ అలా గీయండి. ఇలా గీసిన తర్వాత షోల్డర్ దగ్గరికి వెళ్దాము. అక్కడ చంక భాగం వస్తుంది. చంక భాగంకి ఆల్రెడీ మనం గీసాం కదా, మార్కింగ్ చేశాను. అలా ఇలా స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఖర్చు భాగానికి మార్కింగ్ చేశాను కదా, ఎల్ షేప్లో ఆ లైన్ ఈ లైన్ టచ్ అయ్యేటట్టు మార్కింగ్ చేయండి ఎల్ షేప్లో. ఇలా చేసిన తర్వాత మనం రౌండ్స్ గీద్దాం. ఇప్పుడు మెడ, భుజం, చంక భాగం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్స్ గీయాలి. రౌండ్ నెక్, చంక భాగం అనేది గీద్దాము. మనకి రౌండ్ నెక్ బ్రాడ్ కావాలి అంటే ఈ ఎల్ షేప్లో ఉంది కదండి, అక్కడ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి రౌండ్ నార్మల్ రౌండ్కి వస్తుంది, అదే బ్రాడ్ రౌండ్కి వస్తుంది. మీకు బ్రాడ్ వద్దు అంటే అదే కార్నర్ నుంచి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని రౌండ్ గీస్తే కొంచెం బ్రాడ్ మాత్రమే వస్తుంది, ఎక్కువ కాదు, నార్మల్గా వస్తుంది, యూ షేప్ వస్తుంది. ఇలా గీయాలి. ఈ కర్వ్స్ మీరు ఏం చేస్తూ ఉంటారంటే రఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా నెక్ మార్కింగ్ చేసి రౌండ్ అనేది పెన్తో కానీ పెన్సిల్తో కానీ మార్కింగ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా వస్తుంది. మా స్టూడెంట్స్ ఏంటంటే పెన్సిల్ మాత్రం పట్టుకుంటారండి కంపల్సరీ, ఎరేజర్ పెన్సిల్. నేను పదే మార్కింగ్ చేయిస్తానని నేను కరెక్ట్ అని చెప్పేంత వరకు పెన్సిల్తో మార్కింగ్ చేసి ఎరేజ్ చేస్తూనే ఉంటారు. ఓకే, అదేవిధంగా చంక భాగం ఎల్ షేప్లో ఉంది కదా, అక్కడి నుంచి ఇదే విధంగా 6 ఇంచ్ 1.5 ఇంచ్ మార్కింగ్ చేయాలి. ఇది కూడా సేమ్ సెంటర్ పాయింట్లో చేయి పెట్టండి. చేయి పెట్టి అక్కడి నుంచి మార్కింగ్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. సెంటర్ నుంచి హ్యాండ్ పెట్టి మార్కింగ్ చేస్తే మీకు ఈజీగా తిరుగుతుంది హ్యాండ్ అనేది. ఓకేనా, చూసారా అలా వచ్చింది. ఇలా మీరు రౌండ్స్ అన్నీ నీట్గా గీస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ మీకు కరెక్ట్గా వస్తుందండి. ఏదో వచ్చింది కదా అని గీసేయకండి. ఓకేనా, మీకు ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ రాస్తున్నాను, మీకు ఫోటో కూడా లాస్ట్లో పెడతాను, చూడండి పిక్. ఓకే వ్యూవర్స్, నమస్తే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాప్ వచ్చిందని మర్చిపోవద్దండి. ఓకేనా, థ్యాంక్ యూ వ్యూవర్స్, నమస్తే. మీకు ఆల్రెడీ క్లాస్లో ఫొటోస్ పెడతాను. నెక్స్ట్ మనం 3-4 డేస్కి ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అప్పుడు హ్యాండ్స్ చెప్తాను. బ్యాక్ నేర్చుకున్న వెంటనే మీరు హ్యాండ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఓకే వ్యూవర్స్, స్టే ట్యూన్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.